ఏంటి స్నేహ టీలు కాఫీలు అస్సలు తాగనంటే తాగనని చెప్పి ఈ మధ్య తెగ తాగేస్తుంది అని అనుకోకండి. మీకు ఒకసారి జర్మనీలోని టీ ఏ విధంగా ఉంటుందో పరిచయం చేద్దామనే నేనైతే ఈ వీడియో చేశాను. ఇక్కడ టీ అంటే మనకిలాగా పాలు, చక్కెర, టీ పౌడర్ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవేమి ఉండవు. వేడి నీళ్ళల్లో ఇలా టీ బ్యాగ్ డ్రాప్ చేసేసుకొని ఏ ఫ్లేవర్ అయినా కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. సో జర్మన్స్ అయితే మోస్ట్లీ దీన్నే టీ అని అంటారు. నాకైతే కొత్తలో అసలు అర్థమే కాలేదు, దీన్ని టీ అని ఎందుకు పిలుస్తున్నారా అని అనుకునేదాన్ని. కానీ నన్ను అడిగితే ఇలాంటి టీ అలవాటు చేసుకున్నా తప్పలేదేమో అనిపిస్తుంది. అన్వాంటెడ్ క్యాలరీస్ కూడా ఏముండవు ఇలాంటి టీలో అయితే. ఇంకా సంగతి పక్కన పెట్టేస్తే రెడీమేడ్ రోటీలు ఇక్కడ చక్కగా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్ లో. అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి నేనైతే తీసుకొచ్చాను. ఇదే ఫస్ట్ టైం అని మాత్రం నేను చెప్పలేను. ఈ వ్రాప్స్ చాలా డిఫరెంట్ క్వాలిటీస్ లో ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తో మనకు వస్తాయి. మిల్లెట్స్ తో చేసినవి, ఇంకా కార్న్ తో చేసినవి, గోధుమలు ఇంకా రాగి పిండి, ఇలా చాలా డిఫరెంట్ వ్రాప్స్ అయితే మనకు దొరుకుతాయి సూపర్ మార్కెట్స్ లో. మోస్ట్లీ ఇవన్నీ కూడా బ్రెడ్ సెషన్ ఉంటుంది కదా, ఆ సెషన్ లోనే ఉంటాయి. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. కొంచెం క్వాలిటీ ఇంకా హెల్దీగా ఉండేవైతే ఇంకా మంచిది నన్ను అడిగితే. ఈ వ్రాప్స్ కి కాంబినేషన్ గా నేనైతే ఫిష్ కర్రీని ప్రిఫర్ చేస్తున్నాను. సో అవన్నమాట ముచ్చట్లు. ఇంకా ఈ మధ్య ఈ ఆలివ్స్ అయితే భలే నచ్చేస్తున్నాయి నాకు. ప్రైస్ వచ్చేసి కేజీ 1300 ఉన్నాయి. అది కూడా ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఆ రేట్. యాక్చువల్లీ అవి చాలా కాస్ట్ ఎక్కువ. ఎంత కాస్ట్ అయినా సరే హెల్దీ అయితే తినడం మానేస్తామా చెప్పండి. అలా నేను వేసుకున్న బ్యాక్ ప్యాక్ నిండా నాకు నచ్చిన ఐటమ్స్ అన్ని కొనేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్, స్టే ట్యూన్డ్.